దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 42 నుంచి 44 వచనాలు చదువుకుందాం. నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి చేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీతోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈ సందర్భము మనము గమనించినట్లయితే యేసుప్రభు వారు 41వ వచనాన్ని కానీ చదువుకుంటే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చెను. 41వ వచనంలో యేసుప్రభు వారు యెరూషలేము పట్టణాన్ని చూచి దాని విషయమై ఏడ్చినట్లుగా, కన్నీరు కార్చినట్లుగా మనము ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రభువారు యెరూషలేమును చూసి ఈ మాటలు అన్నారు. కనుక ఆ సందర్భం ఏంటంటే, యేసుప్రభు వారు సిలువకు అప్పగించడానికి చివరిగా ఆయన యెరూషలేముకు వెళ్ళబోతున్నాడు. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన అనుభవం అయిన తర్వాత ఆయన వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అంతకుముందు యెరూషలేములో అది పస్కా పండుగ. ఆ పస్కా పండుగకు ఆయా ప్రాంతాల నుంచి యూదులందరూ, ఇజ్రాయిలందరూ కూడా యెరూషలేముకి రావలసిన పరిస్థితి. అన్ని జాతుల వాళ్ళు అక్కడికి వచ్చారు. ఒలీవల పర్వత శిఖరం నుంచి యేసు యెరూషలేమును వీక్షిస్తూ ఉన్నాడు. ముందున్న దృశ్యము మనోహరంగా, ప్రశాంతంగా ఉంది. అది పస్కా పండుగ కాలం. అయితే ఇజ్రాయిలందరూ కూడా ఆ స్థలానికి వచ్చారు. వారు పండుగను ఆచరిస్తున్నారు. కానీ యేసుప్రభు వారు వారిని చూచి, ఆ వాతావరణాన్ని చూసి కన్నీరు కార్చాడు. కారణం ఏంటంటే, వాళ్ళు ఒక్కరు కూడా దేవునికి లోబడినట్లు కానీ, దేవుని నామానికి మహింకరంగా జీవించినట్లు కానీ కనిపించలేదు. కేవలం వారు ఆచారబద్ధమైనటువంటి ఆ పస్కా పండుగ చేయాలి కనుక వచ్చి ఆచరించేవారుగా ఉన్నారు. కానీ వారి హృదయాలు, వారి మనసులు దేవునికి సిద్ధపడి లేనట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు యేసుప్రభు కూడా నీ నా ప్రవర్తనను చూసి, లేక నీ నా జీవితాన్ని చూసి పరిశుద్ధాత్ముడు దుఃఖించే విధంగా మనం జీవిస్తున్నామా, లేక మన జీవితంలో యేసు ప్రభు పట్ల మనకున్న ఆసక్తిని బట్టి ప్రభువుకి ఎంతవరకు సాక్షులుగా జీవిస్తున్నాము అన్న విషయాన్ని బట్టి ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడా, లేక నేటికి కూడా ఆయన దుఃఖించేవాడుగా ఉన్నాడా అని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు అనేకులు క్రైస్తవ జనాంగంగా పేరు పెట్టుకొని ఆనాడు ఇజ్రాయేలీలు ఏ విధంగా ఆ పస్కా పండుగ ఆచరణ కొరకు ఆ స్థలానికి వచ్చి
ఆహ్లాదకరంగా ఆ సమయాన్ని గడిపి వెళ్ళేవారుగా ఉన్నారే కానీ దేవుడు అడిగినటువంటి, యేసుక్రీస్తు కోరినటువంటి పరిశుద్ధ జీవితం కానీ, పరిపూర్ణ సమర్పణ కలిగిన జీవితం కానీ వారిలో కనిపించలేదు. అందుకే యేసుప్రభు వారు కన్నీరు కార్చారు. అందుకే ఆయన ఏడ్చాడని రాయబడింది ఇక్కడ. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు క్రైస్తవులు మనబడే మనము, వారు సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, నాయకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే మొదట నువ్వు కావాలి, తర్వాత నువ్వు చేసే కార్యాలు దేవునికి కావాలి. మొదట నువ్వు కావాలి, ఆ తర్వాత నీ పరిచర్య దేవునికి కావాలి. మొదట నేను కావాలి, తర్వాత నా పరిచర్య దేవునికి కావాలి. ముందు మనం అంగీకరించబడాలి, తర్వాత మన యొక్క పరిచర్య, మన మనవులు అంగీకరించబడతాయి. దయచేసి ఉదయకాలమందు మనము ప్రభువుకి అంగీకారంగా జీవిస్తూ ఆధ్యాత్మిక మేలు పొందడానికి ఎటువంటి ఆటంకం లేని జీవితం జీవిస్తూ దేవుని ద్వారా గొప్ప దీవెనలు పొంది అనేకులకు సాక్షులుగా జీవించాలని చెప్పని ప్రభు పేరిట నేను ఆశిస్తున్నాను. అటు కృప, దీవెన, ఆశీర్వాదము దేవుడు మనందరికి సదా అనుగ్రహించునుగాక. ఆమేన్.